మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఆలయ చరిత్రలను మొట్టమొదటిసారి సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యం కలిగే విధంగా క్యూఆర్ కోడ్ విధానం అమలు పరుస్తున్నట్టు ఆలయ ఈవో సునీల్ కుమార్ ఈరోజు ఉదయం తెలిపారు. భక్తులని కొంచెం నియంత్రించడానికి, క్రమశిక్షణగా దర్శనం చేసి పంపించడానికి ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తున్నామండి. అదేమిటి అంటే గనక భక్తులందరూ కూడా వారి ఇంటి దగ్గర నుంచే స్వామివారి దర్శన వేళలు ఏ సమయానికి వెళితే ఎంత దర్శనం సమయం పడుతుంది అనేది ఒక క్యూఆర్ కోడ్ ద్వారా వాళ్ళకిస్తున్నాం, సమాచారం ఇస్తున్నాము. దీనిలో ముఖ్యంగా 4-5 గంటల సమయం అంటే ఒక కంటిన్యూటీ అనేది లేకుండా మధ్యలో ఉదయం 7-8 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 12-1 ఒకసారి, అలాగే మధ్యాహ్నం 3-4 వరకు, అలాగే సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద పెద్ద దేవస్థానంలో జరిగినట్టుగానే స్లాట్ బుకింగ్తో దర్శనం ఏర్పాటు చేస్తున్నాం మొదటిసారిగా. ఇంతవరకు ఈ దేవస్థానం చరిత్రలో ఎప్పుడూ లేదు అలా చేయటం. ఫస్ట్ టైం దీన్ని చేస్తున్నాం. ఆ స్లాట్లో టైం బుక్ చేసుకుంటే వాళ్ళు కరెక్ట్గా ఆ స్లాట్కి వాళ్ళు బుక్ చేసుకున్న టైంకి 10 నిమిషాల ముందు వస్తే సరిపోతుంది. ఆ 10 నిమిషాల్లో దర్శనానికి వెళ్తే 10-15 నిమిషాల్లో ఆ భక్తుడు దర్శనం చేయించేసి అదే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. అది 20వ తారీఖు నుంచి చేస్తామండి. 20/12/2025 నుంచి భక్తులకి ఈ సదుపాయం వినియోగించుకునే ఏర్పాటు చేస్తున్నాము.